నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గ్రామ పంచాయతీ రైతులు రమేష్ మాట్లాడుతూ మట్టంపాడు గ్రామ సర్వే నెంబర్ 3 నందు 395 ఎకరాలు ప్రభుత్వ భూములను ఇనాం భూములుగా కొంతమంది వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఈ విషయమై అప్పటి కలెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లగా విచారణ జరిపించి ఆ భూములను అబెన్స్ లో ఉంచడం జరిగిందని కోర్టు నందు కేసు జరుగుతుందని కానీ కొంతమంది మరలా ప్రభుత్వ భూములను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య, జోసెఫ్, శ్రీనివాసులు, ధనంజయ తదితరులు పాల్గొన్నారు. కొనాలి అంటే రైతువారి పట్ట అమ్మేవాళ్ళు రైతువారి పట్ట క్లెయిమ్ చేసుకొని అమ్మాలి. సో అది లేకుండా ఎవరో బీహార్ పర్సన్, మద్రాస్ పర్సన్ అండ్ చెన్నై పర్సన్ వీళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 40,000 కొనుగోలు చేస్తున్నారు. సో ఇది కూడా ఎందుకు చేశారు అంటే సీలింగ్ యాక్ట్ వస్తుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది అప్పట్లోనే. సో ఈ 40,000 కొనుగోలు చేసి ఎగైన్ 72లో 50,000 కాంపన్సేషన్ రూపంలో తీసుకొని గవర్నమెంట్ కి సరెండర్ చేశారు. అంటే ఇంకా దీనికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి. వన్స్ సరెండర్ చేశారు కాబట్టి కాంపన్సేషన్ రూపంలో 50,000 తీసుకున్నారు. అది చెక్ రూపాయలతో సహా మొత్తం డీటెయిల్డ్ గా నా కాడ ప్రతి కాపీ ఉంది నా కాడ. సో తీసుకుని ఈ భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా సో ఆ భూమి మీద సెంటు భూమి కూడా పొజిషన్ లో లేరు. ఈ భూముల్లో ఆమంచల్ల వాళ్ళు, నాలాంటి వాళ్ళు కొనుగోలు చేసి అండ్ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొందరు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్ని దౌర్జన్యంగా మళ్ళా స్వాధీనం చేసుకోవడానికి ఈ మెటా చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ, విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ట్రై చేస్తా ఉన్నారు. సో వీళ్ళకి 2011లో భక్తోత్సల్ రెడ్డి చట్టవిరుద్ధంగా వీళ్ళకి మళ్ళా తిరిగి పట్టాలు ఇచ్చారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని మళ్ళా పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలని ఈ చట్ట విరుద్ధంగా ఈ భూకుంభకాలాన్ని నేను అప్పుడు కలెక్టర్ శ్రీకాంత్ వారికి తెలియజేశాను. సో ఆ కలెక్టర్ గారు అప్పుడు దీని మీద విచారణ చేసి ఈ పట్టాలను అబైన్స్ లో పెట్టి జిల్లా కోర్టులో అండ్ సిసిఎల్ లో కేసు ఫైల్ చేసినారు. సో దీని ప్రతి దానికి నా కాపీ ఎవిడెన్స్ ఉన్నాయి నా కాడ. సో శ్రీకాంత్ ఇచ్చిన ఆర్డరు. సో వాళ్ళకి ఇంకొక సెంటు భూమి కూడా లేదు. అగైన్ ఇప్పుడు మళ్ళా రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసుకొని ఈ భూముల్ని భూకబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీని మీద నేను నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాను. దాని మీద విచారణ చేపిస్తానని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ తెలియజేశాను. సో ఈ భూములు సీలింగ్ లో సరెండర్ చేసిన భూములు వీళ్ళకి సెంటు భూమిగా లేదు. ఇది టోటల్ భూ కుంభకోణం. దీని మీద మీరు కూడా పత్రికలో మీరు కూడా సో మాకు సహకరించి దీని మీద న్యాయం జరగవలసిందిగా మాలాంటి రైతులకి అగైన్ వచ్చి గవర్నమెంట్ కి ఇది దాదాపు 300 కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ కి వస్తుంది. సో దీన్ని వీళ్ళు ఏకపక్షంగా వీళ్ళు ఈ భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. సో దీనికి కూడా పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. పై లెవెల్లో మీరు తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి అండ్ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సీఎం గారికి మేము లెటర్ పెట్టాం. సో సీఎం గారికి, రెవెన్యూ మినిస్టర్ కి లెటర్ పెట్టాం. అక్కడి నుంచి కూడా మాకు రిప్లై వచ్చింది. సో దీన్ని కూడా మళ్ళీ అగైన్ మేము కలెక్టర్ గారు కలిసి దీని మీద మళ్ళా తెలియజేస్తాము. ఈ పెద్ద భూ కుంభకోణం మీద దయచేసి కలెక్టర్ గారు విచారణ జరిపించి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళా ఈ భూముల్ని సో ఎవరికి సంబంధించిన వాళ్ళకి పంచితే బాగుంటుందని పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. 1980లో నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా ఫాదర్, మా తల్లిదండ్రుల నుంచి మేము అడవిని మొక్కలు తీసి పాము పుట్టులు అన్నిటిని తీసి క్లీన్ చేసుకొని ఒక పంటగా ఒక కైలు చేసుకొని మెట్ట భూమిలో దాంట్లో సాగు చేసుకుంటా ఉన్నాం అనమాట. 56 కుటుంబాలు, మాది కుటుంబాలు, మొత్తం ఎస్సీ మాదిగ కుటుంబాలు. కష్టానికి, నష్టానికి, వానకి అన్నిటికీ కలిసి మరిసి కూలి పని చేసుకుంటా ఎన్నో కష్టాలు పడి భూములు గడ్లు కూడా తిని 10 రూపాయలు కూలీలు పోయి పిల్ల సాగిన తండ్రి మా తల్లి మట్టింపాడు గ్రామంలో. అదే మట్టింపాడు గ్రామంలో ఆంచల కోసం ఒక అంగం లేదు, ఏమి లేదు, ఒక కూలి ఉంది. అది కూడా కొలవలు చేసుకునేదానికి, మొదటిగట్లు అవి చేసుకునేదానికి కూలి లేక, నీళ్ళు లేక అడవిలో పడి ఆ మొక్కలు తీసుకొని గుడి చేసుకొని ఎన్నో కష్టాలు పడి సేద్యం చేసుకుంటుంటే ఇప్పుడు సంవత్సరానికి వాళ్ళు వస్తేనే విలువ వేసుకుంటాం, లేదంటే పనులు పోతుంటాం. ఇప్పుడు మా తండ్రి కూడా మొన్న 1 ఇయర్లో స్వర్గస్థులు అయిపోయాడు. నాకు ఊహ తెలిసిన తర్వాత నుంచి కూడా మేము ఆడే పుట్టి పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి 93లో మాదిగ కులానికి 56 పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్.
దానికి ముందు ఏంటంటే నటా చంద్రశేఖర్ రెడ్డికి పట్టాలు ఉన్నాయని చెప్పేసి 560 ఎకరాలు ఉన్నది, 560 ఎకరాలు ఉన్నాయని ఇంద్రమ్మ ప్రభుత్వంలో భూసేకరణ కింద అతని దగ్గర నుంచి 560 ఎకరాలు తీసుకొని అతనికి 200 ఎకరాలు కృష్ణాపట్నం కాడ ఇచ్చినట్టుగా మాకు కొంచెం తెలిసిందనమాట. ఇచ్చి అది గవర్నమెంట్ హ్యాండ్ అయిపోయింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీలకి అనే టైపులో కేటాయించి భూమిని చేసుకోమని సాఫ్ట్వేర్ ఇచ్చిందనమాట. తర్వాత 83లో పట్టాలు కూడా చేసి ఇచ్చింది. అది వచ్చేసి నంబరు ఆయన పేరు ఏంటంటే ఆంచల్లో కరపనాయన 60 కట్టకుండా ఈ చాలా విధాలుగా గుడిసెలు పీకేయటం, ఇల్లు పీకేయటం 1980 నుంచి చేస్తా వచ్చినా కానీ అన్ని తట్టుకొని చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా 2002లో జామాయి చెట్లు వేస్తే మా చెట్లు పీకిపిచ్చేసి 500 మందిని తాగుబోతులు పెట్టి ఎదురు పెట్టి మమ్మల్ని కుట్టి నానా రవ్వ చేసి 500 మందిని దింపి పీకిచ్చేసారు జామాయి చెట్లు. విష్ణువర్ధన్ రెడ్డి మనుషులను పంపించి మా కైలో వేసిన చెట్లన్నీ పీకేసి చించేసి అడ్డించిన నరికేదానికి కూడా సోకు ఇచ్చారనమాట. వాళ్ళు అంటే తాగేస్తున్నారు, తాగేసి కత్తులు ఎత్తుకొని వచ్చేసారు. కానీ మేమైతే భయపడి వెళ్ళిపోయాం. ఈ ఫోటోలు ఏంటంటే చెట్లు చూపించుకునే దానికి ఫోటోలు తీసి ఇంకా భయపాంతరేపు బొమ్మ అయిపోయాం అనమాట. తర్వాత సిఐ గారికి, కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి అర్జీలు ఇచ్చాం 2002 నుంచి. అయినా కానీ మళ్ళీ కేసులు తీసుకోండి, మీరు కాగితాలు ఏమన్నాయి అని. ఎందుకంటే పై నుంచి పెద్ద దారులు రికమెండేషన్లు ఫోన్లు చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోకుండా కేసులు లేకుండా చేసేస్తారు. కావాలంటే పట్టా కాగితాలు చూసుకోండి, ఈ పట్టాకు సంబంధించిన పేర్లు లిస్టు అది జరిగేది సార్. అక్కడ అది ఎట్టుందంటే పచ్చి అడవి అనమాట. అడవిలో ఎవరు సాగు తీయలేవు. నటా చంద్రశేఖర్ కానీ ఎవరు కూడా అడుగు పెట్ట. అసలు ఆ భూములు ఎట్టడానికి కూడా తెలియదు. మేము ఆ భూమి గడ్డపాటు కూడా దిగని భూమిలో ఎంతో కష్టపడి మొక్కలతో కూడా తీసి ఆ భూమిలో ఉండే గడ్డలు, పెద్ద గడ్డలు ఉన్నాయన్నమాట తెల్లగా, ఆ గడ్డలు కూడా తిని బతికిన రోజులు చాలా రోజులు ఉన్నాయి సార్. అంత భూపోరాటం చేసి మేము ఏదో సాగు చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చి మా భూములు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టడం, పాడవండి 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, ఒప్పుకోండి అని మీడియాకి పంపించడం, ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని భయభ్రాంతం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మా మీద ఉంది సాగు, మేమే సాగు చేస్తున్నాం. అది సార్ కోర్టులో కూడా కేసు ఆయన చేస్తున్నారు సార్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.